నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయ్యాక చాలా అట్టహాసంగా నిర్వహించిన ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిజంగా పార్టీకి దిశానిర్దేశం చేశాయా? పార్టీలో కొత్త జోష్ని తెచ్చాయా? లేక వివాదాల మయం చేశాయా? దీంతో పవన్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అంటే దాని మీద అనేక చర్చలు, అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఈ మీటింగ్ పవన్ ఇమేజ్ ని డౌన్ చేసింది అన్నదే మెజారిటీ విశ్లేషణలు చెబుతున్న మాట. పవన్ స్పీచ్ లో ఆవేశం ఉంది కానీ ఎన్నో అనవసర విషయాల కలగాపులగం ప్రస్తావనలు కూడా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆయన ఈ సమావేశం నుంచి తాను బీజేపీకి గట్టి మద్దతుదారుడిని అని చెప్పదలుచుకున్నారా, లేక జాతీయ రాజకీయాలలో తన ప్రవేశం ఉంటుందని చాటాలని అనుకున్నారా అంటే ఏమో ఏమైనా అన్న మాట వినివస్తోంది. ఇక జనసేన ఆవిర్భావ సభ మీద సోషల్ మీడియా వేదికగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేసిన ఒక వీడియో అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన పవన్ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఒక్క మాటలో ఎలా చెప్పారు అంటే అంతా పొంతన లేనితనం, నిలకడ నిబద్ధత లేనితనం అని ఘాటుగా విమర్శించారు. ఒక నాయకుడు నిజాయితీగా తన గురించి తానే చెప్పుకునే విషయాలలో సైతం పవన్ పొంతన లేకుండా మాట్లాడారు అని ఆయన ఆక్షేపించారు. తాను ఎక్కడ పుట్టాను అన్న దాని మీద కూడా ఆయన అనేక ఊళ్ళు చెప్పారని, తాను ఎక్కడ చదువుకున్నాను అన్న దాని మీద కూడా అనేక విషయాలు చెప్పారని పవన్ గతంలో మాట్లాడిన వీడియో సాక్షిగా గుర్తు చేశారు. ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను. నేను బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. ఇక పవన్ తనకు కులం లేదని, మతం లేదని చెబుతూనే కాపులు తమకు ఓటేయాలని కోరడానికి కూడా తప్పు పట్టారు. తాను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పిన ఆయన మైనారిటీలు, క్రిస్టియన్ల ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలిచాక సనాతనీగా మారడాన్ని అయితే ఆయన ఘాటుగా విమర్శించారు. అదృష్టవశాత్తు ఏపీలో ప్రజలకు మతోన్మాదం లేదని, వారు శాంతి కాముకులు కాబట్టే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నా ఏపీ బాగానే ఉంది అన్నారు. పవన్ గతంలో చెప్పిన సెక్యులరిజం, సోషలిజం అన్నవి ఏమయ్యాయని ఆయన నిలదీస్తున్నారు. అసలు జనసేన పార్టీకంటూ ఒక సిద్ధాంతం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు కమ్యూనిస్టులమని, లెఫ్టినిస్టులమని చెబుతూ చెగువేరా అని చెప్పుకుని తిరుగుతూ ఇప్పుడు చూస్తే ఈ రోజు హిందుత్వాన్ని ఒక రైటిస్ట్ పార్టీగా అనుసరిస్తున్నారని తప్పుబట్టారు. యువత, ప్రజలు జనసేన వెంటపడి తమ కాలాన్ని, విలువైన జీవితాన్ని వృధా చేసుకోవద్దని ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపం కూడా చేశారు. ఈ రోజున దేశంలో మైనారిటీలు, క్రిస్టియన్లు భయపడే వాతావరణం ఉందని అన్నారు. పవన్ లాంటి వారే ఈ రకంగా ఎన్నో యూటర్న్లు తీసుకోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎక్కడైనా మెజారిటీల వైపు కాదు, మైనారిటీలకే అండగా ఉంటామని చెబుతారని అన్నారు. ఇక 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పిన పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసు ఏమి చేశారని నిలదీశారు. ఆ శాఖలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, వారిని ఎందుకు వెనక్కి తీసుకుని రాలేకపోతున్నారని ప్రశ్నించారు. వాలంటీర్ల పొట్ట కొట్టమని 10,000 జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు నయవంచనకు గురి చేశారని నిందించారు. నా పార్టీని నా వారితో నింపను అని చెప్పిన పవన్ నాగబాబుని ఎలా తీసుకుని వస్తున్నారని ప్రశ్నించారు. కులం లేదని చెప్పి 2 మంత్రి పదవులు కాపులకు ఇచ్చారని పవన్ మీద విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం రాగద్వేషాలు లేకుండా పాలిస్తామని చెప్పి కుటుంబానికి కాపుల కోసమే జనసేన పనిచేస్తోందని ఆయన తప్పుపట్టారు. సూపర్ 6 హామీలు నెరవేర్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు ఏ హామీలు ఇచ్చారో వాటి నుంచి తప్పించుకోలేరని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ తెస్తున్నా పవన్ నోరు విప్పలేదని అన్నారు. పవన్ బీజేపీ ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నా కోపం వస్తుంది. మీరు నన్ను ఏదైనా నండి, కానీ నాకు కులం గాని, మతం గాని, ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని. నేను బాప్తిజం తీసుకున్నాను, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటే క్రైస్తవులు ఓట్లు వేయటం జరిగింది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. నా కూతురు తల్లి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమని. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను బాప్టైజ్ చేశాడు. మరి కులం లేదని చెప్పి చివరకు కాపులైనా ముందుకు రావాలి,
మీరు నన్ను గెలిపించాలి అని అత్యధికంగా కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో పోటీ చేసి ఈ రోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి రావడం జరిగింది. నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. మరి ఇలా అన్ని వర్గాల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ రోజు మాట్లాడినటువంటి షెగ్వేరా గాని, కమ్యూనిజం గాని, సోషలిజం గాని, సోషల్ జస్టిస్ గాని, సెక్యులరిజం గాని, యూనివర్సలిజం గాని ఇవన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ కూడా వాల్యూష్ అయిపోయాయి, ఆవిరైపోయాయి. ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే హిందుత్వ వచ్చింది, సనాతన ధర్మం వచ్చింది. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. అదృష్టవశాత్తు మన తెలుగు ప్రజలు మత మూఢత్వం కలిగిన వాళ్ళు కానీ, మతతత్వం వైపు వెళ్లేవాళ్ళు కానీ కాదు. కాబట్టి మీరిచ్చినటువంటి పిలుపులకి, మీరు అరిచినటువంటి అరుపులకి స్పందించి జనం రోడ్ల మీదకి రాలేదు. మైనారిటీ ఓట్లు వేయించుకుని, క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ఓట్లు వేయించుకుని, ఇది క్రిస్టియన్స్ కు జరిగితే ఊరుకుంటారా, ముస్లింస్ కు జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించడం, ఒక సెక్యులర్ అని చెప్పి ఈరోజు మతతత్వ వాదనలు, హిందుత్వాన్ని భుజాన వేసుకుని మీరు ముందుకు వెళుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి పీస్ లవింగ్ స్టేట్ కాబట్టి మతతత్వ విధానానికి, మతోన్మాదానికి స్పందించకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి. మరి ఇదా మీరు చేసేది? ఇదా మీరు చెప్పేది? మరి మీరు చెప్పిన సెక్యులరిజం ఏమైంది? మీరు మాట్లాడిన కులం లేదు, మతం లేదు అన్న యూనివర్సలిజం ఏమైంది? మీరు మాట్లాడిన సోషలిజం ఏమైంది? కమ్యూనిజం ఏమైంది? ఇంత చిన్న వయసు కలిగినటువంటి పార్టీ ఈ రోజు పుష్కర సంవత్సరాలుగా అడుగు పెడుతున్నటువంటి సమయంలో మీకు ఒక సిద్ధాంతం అనేది ఉందా? మీరిచ్చిన సిద్ధాంతం ఏమిటి? మొట్టమొదట కమ్యూనిజం అని, లెఫ్టిస్టులమని, అక్కడ నుంచి సెక్యులర్ అని, సెంట్రిస్టులమని, ఈ రోజు హిందుత్వాన్ని ఒక రైటిస్ట్ పార్టీగా మారిపోయింది అని అంటే, ఇంత చిన్న వయసులో ఇన్ని యూటర్న్స్ తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ మలుపు నుంచి ఆ మలుపుకి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం కాదు, ఆత్మావలోకనం చేసుకుని మనం ఈ జనానికి ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక అకౌంటబిలిటీ, ఒక పారదర్శకత, ఒక బాధ్యత అనేది లేకుండా రాజకీయ పార్టీలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గమనించాలి. మొత్తానికి చూస్తే ఒక్క మీటింగ్ తో పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా అన్న చర్చ అయితే సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ ప్రసంగాన్ని తప్పుపడుతున్నారు. చెగువేరా గురించి మాట్లాడే హక్కు పవన్ కి లేదని సిపిఎం పోలిట్ బ్యూరో మెంబర్ అయిన బివి రాఘవులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ పార్టీ దశా దిశ లేకుండా సాగుతోందని కూడా ఈ మీటింగ్ మీద అనేక మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ సభ వల్ల పొలిటికల్ మైలేజ్ ఏమైనా వచ్చిందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్రా టీవీ.